హలో ఫ్రెండ్స్, నమస్కార్. నేను ఈరోజు భగవద్గీతలోని 2వ అధ్యాయంలోని 15వ శ్లోకానికి భావమును వివరిస్తాను. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో ఈ విధంగా అంటున్నాడు: ఓ అర్జున, ఓ పురుష శ్రేష్ఠ, ఈ సుఖదుఖాలు ఎవరైతే ఈ సుఖదుఖాలు కలిగినప్పుడు ఎవరైతే ఈ సుఖదుఖాలు అనేటివి ఎవరినైతే బాధించవో, ఎవరైతే ఈ సుఖ దుఃఖాలు సమాన దృష్టితో చూస్తారో, ఎవరైతే ఈ సుఖ దుఃఖాలు అనేటివి సమదృష్టితో చూస్తారో అటువంటి స్థిరమైన మనసు కలిగిన వ్యక్తిని ధీరుడు అంటారు. అటువంటి ధీరుడు మోక్షాన్ని పొందడానికి అర్హుడు అవుతాడని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. ఈ శ్లోక భావం వివరముగా ఏమనగా, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో ఈ విధంగా అంటున్నాడు: ఈ సుఖ దుఃఖాలు జీవితంలో సుఖము దుఃఖము, లాభము నష్టము, గౌరవము అగౌరవము అవన్నీ వస్తాంటాయి, పోతాంటాయి. ఇవి ఏవి శాశ్వతము కావు, తాత్కాలికమైనవి. మామూలుగా శీతాకాలం తర్వాత వేసవి కాలం వచ్చినట్టు జీవితంలో సుఖం తర్వాత దుఃఖము, దుఃఖం తర్వాత సుఖం అనేవి వస్తూ ఉంటాయి. ఈ సుఖము జీవితంలో సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం, ఇవి వస్తూ పోతుంటాయి. ఇవన్నీ తాత్కాలికమైనవి, శాశ్వతమైనవి కావు. ఇవన్నీ ఇవన్నీ దేహానికి సంబంధించినవి కానీ ఆత్మకు సంబంధించినవి కావు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఈ శ్లోకంలో చెప్తున్నారు. అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో ఈ విధంగా అంటున్నాడు: ఈ సుఖము దుఃఖము, ఈ సుఖం అనేటివి ఈ దుఃఖం అనేటివి జీవితంలో మామూలుగా వస్తాంటాయి, పోతాంటాయి. ఇవన్నీ తాత్కాలికమైనవి. సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం అనేటివి వస్తుంటాయి. ఎవరైతే సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా, ఎవరైతే దుఃఖం కలిగినప్పుడు పొంగిపోకుండా ఉంటారో అటువంటి స్థిరమైన మనసు కలిగిన వ్యక్తిని ధీరుడు అని అంటారని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో ఈ శ్లోకంలో చెప్తున్నాడు. మామూలుగా సుఖం వచ్చినప్పుడు కుంగిపోకుండా, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకుండా ఎవరైతే వాటిని సమభావంతో చూస్తారో అటువంటి స్థిరమైన మనసు కలిగిన వ్యక్తిని ధీరుడు అంటారని శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో అర్జునునికి వివరిస్తున్నాడు. అదే విధంగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఈ శ్లోకంలో ఈ విధంగా అంటున్నాడు: ఈ సుఖము దుఃఖము అనేటివి కలిగినప్పుడు వాటిని సమభావంతో ఎవరైతే చూస్తారో అటువంటి స్థిరమైన మనసు కలిగిన వ్యక్తిని ధీరుడు అని అంటారు. ధీరుడు అంటే ఇక్కడ శారీరక బలం కలిగిన వాడు కాదు, మానసిక బలం కలిగిన వాడని అర్థం చేసుకోవాలి. అంటే ఈ సుఖాలను అంటే సుఖ దుఃఖాలు కలిగినప్పుడు వాటిని ఎవరైతే సమభావంతో స్థిరమైన మనసుతో చూస్తారో ఈ సుఖ దుఃఖాలు కలిగినప్పుడు ఎవరైతే వాటిని సమభావంతో చూస్తారో అటువంటి స్థిరమైన మనసు కలిగిన వ్యక్తిని ధీరుడు అంటారు. తర్వాత ఎవరైతే మన శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా అర్థం చెప్తున్నాడు: అటువంటి ధీరుడు అంటే ఎవరైతే సుఖ దుఃఖాలను సమభావంతో చూస్తారో, ఎవరైతే అటువంటి స్థిరమైన మనసు గల వ్యక్తిని ధీరుడు అంటారు. అటువంటి వ్యక్తి మాత్రమే మోక్షాన్ని పొందడానికి అర్హుడు అవుతాడని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఈ శ్లోకంలో చెప్తున్నాడు. అంటే మోక్షం అంటే భౌతిక బంధాల నుండి, జనన మరణ చక్రం నుండి ముక్తి పొందడం. ఈ శ్లోక భావం ఏమనగా, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఈ శ్లోకంలో ఈ విధంగా చెప్తున్నాడు: ఓ అర్జున, ఓ పురుష శ్రేష్ఠ, ఎవరినైతే ఈ సుఖ దుఃఖాలు అనేటివి బాధించవో, ఎవరైతే ఈ సుఖ దుఃఖాలను సమభావంతో చూస్తారో అటువంటి స్థిరమైన మనసు కలిగిన వ్యక్తిని ధీరుడు అంటారు. అటువంటి ధీరుడు మాత్రమే మోక్షాన్ని పొందడానికి అర్హుడవుతాడని చెప్తాడు. అటువంటి ధీరుడు మాత్రమే మోక్షాన్ని పొందడానికి
అర్హుడు అవుతాడని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఈ శ్లోకంలో చెప్తున్నాడు.